తిరుమలలో జరిగిన ప్రోక్షణ కార్యక్రమం గురించి వివరాలు మా ప్రతినిధి నారాయణ పక్క నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. లడ్డు వినియోగించే నెయ్యి కల్తీ అయిన నేపథ్యంలో తిరుమల శ్రీవారి లడ్డు పవిత్రతను పునరుద్ధరించే లక్ష్యంతో తిరుమల తిరుపతి దేవస్థానం చేపట్టిన శాంతి హోమం కార్యక్రమం ముగిసింది. ఇవాళ ఉదయం 6 గంటలకు ప్రారంభమైన శాంతి హోమం కార్యక్రమం 10 గంటల వరకు సాగింది. 10 గంటల తర్వాత పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఆలయం ఆవరణలో ఉన్న ఉపాలయాలు ఒకలమాత ఆలయం, కృష్ణస్వామి ఆలయం, నరసింహస్వామి ఆలయంతో పాటు భాష్యకారుల సన్నిధి ఈ వివిధ ప్రాంతాలలో ఆలయ ఆవరణలో ఉన్న ఉపాలయాలలో ప్రోక్షణ నిర్వహించారు. పంచగవ్యాలతో తయారైన పవిత్ర జలాలతో మహా కుంభ ప్రోక్షణ జరిగింది. ఈ ప్రోక్షణ అనంతరం ఆలయ అధికారులు, అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయ ప్రధాన అర్చకులు, వేద పండితులు అందరూ 4 మాడ వీధులలోకి ప్రవేశించి 4 మాడ వీధులలో ప్రదక్షిణ చేసిన తర్వాత నెయ్యి ఎక్కడెక్కడైతే వినియోగించారో అంటే కల్తీ అయిన నెయ్యి వినియోగించిన అన్ని ప్రాంతాలలో పవిత్ర జల మహాకుంభ ప్రోక్షణ నిర్వహించారు. అందులో భాగంగానే 4 మాడ వీధులలో ఊరేగింపు నిర్వహించిన తర్వాత తొలుత స్వామివారి అన్నప్రసాదాలు కావచ్చు, లేకపోతే భక్తులు అత్యంత పవిత్రంగా భావించే లడ్డు ప్రసాదానికి తయారు చేసే వస్తువులను నిల్వ చేసే ఉగ్రానంలో తొలుత పవిత్ర జలాలతో ప్రక్షాళన చేశారు. అనంతరం లడ్డు ప్రసాదాన్ని సామాన్య భక్తులకు విక్రయించే లడ్డు విక్రయశాల వద్దకు వెళ్ళి అక్కడ పవిత్ర జలాలతో ప్రోక్షణ చేసిన తర్వాత లడ్డు పోటులోకి వెళ్ళి లడ్డు పోటులో కూడా అంటే కల్తీ చేసిన నెయ్యిని లడ్డు పోటులో వినియోగించి లడ్డు తయారు చేస్తారు. ఈ నేపథ్యంలో అక్కడ కూడా మహాజలాలతో ప్రోక్షణ, శుద్ధ జలాలతో మహాజలాలతో ప్రోక్షణ చేసిన తర్వాత వరాహస్వామి వద్దకు చేరుకున్నారు. వరాహస్వామి ఆలయంలో అంటే నెయ్యిని కల్తీ చేసిన నెయ్యిని వినియోగించడం ద్వారా తయారైన నైవేద్యానికి సంబంధించిన ప్రసాదాలు తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలోని తిరుమలలోని ఆలయాలలో నైవేద్యం సమర్పించి అన్ని ఆలయాలలో కూడా ప్రోక్షణ నిర్వహించడంలో భాగంగా వరాహస్వామి ఆలయంలో ప్రోక్షణ నిర్వహించారు. అనంతరం అర్చక నిలయంలో వైకానస అర్చక నిలయంలో కూడా ప్రోక్షణ చేశారు. తర్వాత బేడి ఆంజనేయ స్వామి వద్ద ప్రోక్షణ చేశారు. అనంతరం స్వామివారి ఆలయంలోకి వెళ్ళారు. ఉదయం 6 గంటలకు ప్రారంభమైన హోమం, శాంతి హోమం, వాస్తుశుద్ధి తర్వాత పంచగవ్యాలతో ప్రోక్షణ చేశారు. ఒక భక్తుడు ఉన్నారు. అసలు ఈ రోజు నిర్వహించిండే ఈ శాంతి హోమం కావచ్చు, ఈ లడ్డు పవిత్రత పునరుద్ధరణ కోసం టీటీడీ చేపట్టిన కార్యక్రమాలతో లడ్డు పవిత్రత పునరుద్ధరణ అయిందనుకుంటున్నారా మీరు? ఏమిటి? డెఫినెట్గా అనుకుంటున్నాను సార్. నేను బెంగళూరు నుంచి వచ్చాను. మాకు తిరుపతి లడ్డు అంటే చాలా ఇష్టమో, పవిత్రత, కళ్ళు మొక్కుకొని తింటాం దాన్ని. అలాంటి పద్ధతిని ఇప్పుడు బాగా చేశారు. బాగుంది. ఈ రోజు లడ్డు బాగుంది. మొదలేమో చెడిపారేమో నాకు తెలియదు, కానీ ఇప్పుడు బాగుందండి. ఇప్పుడు పవిత్రత కాపాడుతున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి నుంచి మా చెల్లెలో మా భార్య బెంగళూరు నుంచి వచ్చాము. తిరుపతి లడ్డు అంటే చాలా పవిత్రత, కళ్ళకి మొక్కని తింటాము, చాలా ఇష్టము. అందుకోసం కల్తీ నెయ్యి వాడడం ద్వారా ఇదంతా అయింది కదా. ఈ పవిత్రం ఈరోజు మీడియాస్ నుంచి కొంచెం ప్రచారాలు జాస్తి అవుతుంది. అంటే ఈ శాంతి హోమం నిర్వహించారు కదా పవిత్ర చేయడం కోసం. పవిత్రత వచ్చిండల్లానే మాకు నమ్మకం ఉంది. మాకు కర్ణాటకం నుంచే నెయ్యి వస్తుంది కాబట్టి నందిని మా కర్ణాటకం ఉంది అనేది మాకు చాలా విశ్వాసం ఉంది దాని మీద. అని దేవుని కోసం మన ఫ్రెష్గా ఉండాలా అనేది మా పవిత్రత ఉండాలా అనేది. ఎవరు చేస్తారు అలా అలా ఎవరు కలిసి చేస్తారు కదా, చేయకూడదు కదా, చేయకూడదు. దేవుని పైన నమ్మకం, భక్తి కావాలి. ప్రసాదం అని ఇస్తారు కదా, అది తిని జనాలకి ఇబ్బంది అయిపోతుంది. అలా చేయకూడదు. యజ్ఞాలు చేశారు, యాగాదులు చేశారు, శుద్ధి కార్యం చేశారు. కాబట్టి ఈ రోజు నుంచి మేము భక్తిగా ఈరోజు కూడా లాడు కొన్నాం. మేము లాడు వచ్చినాం, చాలా కొన్నాం. 40 లాడులు తీసుకుని ఊరికి వెళ్తే తీసుకుని బెంగళూరుకి మా రిలేషన్స్కి అంతే తీసుకుని వెళ్తాను. ఇంకోటి ఈటీవీ అంటే నాకు చాలా అభిమానం అండి. రోజు ఈటీవీ సినిమా తప్పనిసరిగా చూస్తాను నేను.
సో అది పరిస్థితి. గతంలో నెయ్యి కల్తీ ద్వారా లడ్డు పవిత్రత దెబ్బతినిందని భక్తులు కూడా భావించారు. ఇలా భక్తుల్లో ఉన్న అభిప్రాయాలను తొలగించి లడ్డు పవిత్రతను తిరిగి పునరుద్ధరించే లక్ష్యంతో తిరుమల తిరుపతి దేవస్థానం అటు వైదిక కార్యక్రమాలు ఇటు పాలనాపరమైన కార్యక్రమాలు చేపట్టింది. పాలనాపరమైన కార్యక్రమాల్లో భాగంగా నెయ్యి కల్తీ అయిందని భావిస్తున్న సంస్థ సరఫరా చేస్తున్న నెయ్యిని వెనక్కి పంపడంతో పాటు ఆ సంస్థను బ్లాక్ లిస్టులు పెట్టి దాని స్థానంలో మరో సంస్థకు సంబంధించి నెయ్యి కొనుగోలు చేస్తున్నారు. అదేవిధంగా వైదికంగా కార్యక్రమాలు నిర్వహించడానికి ఈరోజు శాంతి హోమము, అదేవిధంగా వాస్తు శుద్ధి, మరోవైపు యంత్రశుద్ధి, స్థల శుద్ధి, ఇలా అన్ని కార్యక్రమాలు చేపట్టి పవిత్ర జలాలతో ప్రోక్షణ చేయడం ద్వారా తిరుమల శ్రీవారి ఆలయంలో చోటు చేసుకున్న అపచారానికి ప్రాయశ్చిత్తం కలిగించి లడ్డూకు తిరిగి పవిత్రత పునరుద్ధరించే లక్ష్యంతో తిథిదే చేపట్టిన కార్యక్రమాలు కొద్దిసేపటి క్రితమే ముగిశాయి. అటు ఆలయ అధికారులు ఇటు ఆలయానికి సంబంధించిన ప్రధాన అర్చకులు, ఆగమ పండితులు, వేద పండితులు అందరూ ఈ హోమ కార్యక్రమాల్లో పాల్గొని లడ్డు పవిత్రత పునరుద్ధరణకు ఉదయం నుంచి వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల నిర్వహణ ద్వారా తిరుమల శ్రీవారి లడ్డూకు తిరిగి పవిత్రత చేకూరుందన్న అభిప్రాయం భక్తుల్లో వ్యక్తమవుతోంది. ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి. కెమెరామెన్ శేఖర్తో వి నారాయణప్ప, ఈటీవీ న్యూస్ తిరుమల నుంచి.